ఆ యెరూషలేమును ఆ శత్రువులు విధ్వంసం చేసేసినట్టుగా ఈరోజు సంఘములో ఉన్న ప్రతి క్రైస్తవుణ్ణి మరి సైతానుడు వచ్చి అనేక రకాలుగా ఎన్నో పొల్ల విరుపు మాటలు, ఎన్నో రకాల మాటల చేత మనల్ని ఉత్సాహంగా దేవుల్లో బలంగా ఉందామనుకున్న మనల్ని పర్లేదు ఏముందన్నట్టుగా తేలిక చేసేసి శక్తితో ఉండాల్సిన జీవితాన్ని సాతానుడు శక్తి లేకుండా మనల్ని పడగొట్టేశాడు. ఆనాడు ఆ యెరూషలేములో ఉన్న మందిరమును వాళ్ళు కాల్చేసినట్టుగా మన ఆత్మీయ జీవితమును దేవుని పడ్డారా సాతానుడు పడగొట్టి కాల్చేస్తా ఉన్నాడు. ఇది మనందరము కూడా గమనించుకోవాలి. మనలోకి వచ్చే మాట క్రైస్తవుడిగా ఉంటున్నప్పుడు కూడా క్రైస్తవులే చెప్పిన మాటలు కూడా ఎంతవరకు ఇది దైవానికి దగ్గరగా ఉంది అనేది గమనించుకోవాలి. భక్తి జీవితం అంటే మనందరము చాలా సింపుల్ చేసేసాం. మందిరానికి రావడము, ఏదో తెలిసిన 2 మాటల్ని మనం మనసులో పెట్టుకోవడము, దేవుని దగ్గర ప్రార్థన చేయడము, అంతే. ఇంకా మనం పరలోకి వెళ్ళిపోతాం అనుకుంటున్నాం. ఎంత ప్రమాదం ఉంది! శత్రువు ఏ విధంగా పనిచేస్తున్నాడు, మన ఆత్మీయ జీవితాలు ఏ విధంగా వాడు పడగొట్టడానికి ప్లాన్ వేస్తున్నాడు. సైతాను కూడా వచ్చి మనకేదో నేను దెయ్యాన్ని, నిన్ను ఎలా చేస్తానేది అందది. రోజు కొన్ని మాటలు వినిపిస్తుంది, రోజు కొంతమందిని పరిచయం చేపిస్తుంది. రోజు గడిచే కొలది మనం ఏం చేస్తున్నామంటే ఎంతో గొప్పగా, ఎంతో ఆసక్తితోనూ ప్రార్థనతోనూ ఉండాల్సినటువంటి మనందరి భక్తి రాను 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 ఎవరు నేర్పారో, ఏ విధంగా నువ్వు నేర్చుకున్నావో తెలియదు. కానీ ఈరోజు అన్ని విషయాల్లో కూడా ఆసక్తి లేకుండా, ప్రార్థన లేకుండా, పరిశుద్ధత లేకుండా, లోకం పైన తిరస్కారం లేకుండా, లోకంతో నువ్వు కలిసిపోయి ఎంతో స్పష్టంగా భక్తిని ప్రారంభించిన నువ్వు ఈరోజు భక్తి జీవితంలో దేవుని పట్ల పర్లేదు అనే స్థాయికి ఎందుకు వచ్చావో తెలుసా? నువ్వు కలిసిన క్రైస్తవులే కారణం, నువ్వు విన్న మాటలే కారణం. ఒకవేళ నిజంగా దేవుడి మాటలు వింటే నిన్నేం చేస్తాయంటే ఇంకా ఆ భక్తి నుంచి మహిమ నుండి అధికమైన మహిమకు, కృప నుండి అధికమైన కృపకు, పరిశుద్ధత నుండి ఇంకా ఉన్నతమైన పరిశుద్ధతకు తీసుకెళ్తాయి. ప్రకటన గ్రంథములో ఒక సంఘం ఉంది, నీవు మొదటి ప్రేమను మరిచిపోయావు. ఏదో కలగాపులగం మాటలు వచ్చేసాయి. క్రైస్తవుడిగా ఉంటున్నప్పుడు కలగాపులగం మాటలు విని కలగాపులగం భక్తి చేస్తున్నావా? నీ భక్తి సాతానుడు కూల్చేస్తాడు, పనికి రాకుండా చేస్తాడు.